రాహుల్ గాంధీ హిందువులను కించపరిచాడు అని మీరు ఊరువాడ రచ్చ చేస్తున్నారే. ఎక్కడైనా మా రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులను కించపరిచినాడు అనేది ఏదైనా మీ దగ్గర ఏదైనా ఒక్క ప్రూఫ్ ఉంటే కూడా మీరు చూపించగలరా? బీజేపీ వారు దుష్ప్రచారాలు మాని ప్రస్తుతం కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా పరిపాలన సాగిస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా మేలు చేయాలి, మా ఎన్డీఏ కూటమి ద్వారా ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడతారు? మరి ఆ రోజు 2014 తర్వాత తిరుపతిలో పోయి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి ప్రకటించి ఇప్పటి వరకు కూడా దానికి రూపకల్పన చేయకపోవడం చాలా సిగ్గుచేటు. మీరు ఒక్కసారి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ వారు మీ నరేంద్ర మోడీ గారు పొద్దున లేస్తేనే భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది 142 కోట్ల జనాభాలో 25 కోట్ల మంది కోటీశ్వర్లు అయినారని చెప్పేసి ఎన్నో ప్రగల్భాలు పలుకుచున్నాడు మీ ప్రధానమంత్రి గారు. 25 కోట్ల మంది కాదు కోటీశ్వర్లు ఉండేది, కేవలం అంబానీ అదానీ లాంటి కొద్ది మంది మాత్రమే అపర కుబేరులను చేస్తూ పేదవారిని పేదవారిగానే ఉంచుతూ పొద్దున లేచినప్పటి నుంచి కూడా పెట్రోల్ డీజిల్ జిఎస్టీ ట్యాక్స్ రూపంలో టోల్గేట్ రూపంలో అనేక రకాలుగా ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ ప్రజల రక్తం తాగుతున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా దేశ ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పేసి నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు లోక్సభలో హిందువులను కించపరిచినాడనే దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ వారు లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని భారతదేశంలో లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే ఈరోజు లేనిపోని నిందలు వేయడం సమంజసం కాదు. రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు మీరు పూర్తిగా విన్నారా? భారతదేశంలో హిందువులు భారతీయ జనతా పార్టీ వారికి మాత్రమే ఉన్నారా? మాకు లేరా? భారతదేశంలో మేము కూడా హిందువులమే, మేము కూడా శివభక్తులమే అని చెప్పేసి మాట్లాడితే దాన్ని బీజేపీ వారు వక్రీకరించి కాంగ్రెస్ పార్టీపై లేనిపోని ఆరోపణలు మోపుతూ ప్రతి చిన్న విషయాన్ని కూడా బీజేపీ వారు భూతద్దంలో చూపిస్తూ ఎటు తిరిగి కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలనే ఆలోచనతోనే ఈ దుర్మార్గపు పైన ఆలోచనలు చేస్తుండడం సరైన పని కాదని చెప్పేసి నేను గుంతకల్ కాంగ్రెస్ పార్టీ శాఖ ద్వారా ఖండిస్తున్నాను. మీకు దగ్గరలోనే కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని భారతీయ జనతా పార్టీని గద్దె దించే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు గత 10 సంవత్సరాల కాలం నుండి కూడా ఇటు పేద ప్రజలకు అటు నిరుద్యోగులకు మరి అలాగే ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా పూర్తిగా యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించకుండా
మరి వైద్య విధానంలో నీటిని కూడా మీరు భారతదేశం మొత్తం మీద పేపర్ లీక్ చేసి కష్టపడి చదువుకున్నటువంటి వారికి సీట్లు దక్కకుండా కేవలం 30 లక్షల రూపాయలు డబ్బు పెట్టి ప్రశ్నాపత్రం కొని ఈ నీట్ ద్వారా సీట్ తెచ్చుకున్నటువంటి వారికే నీట్లో అవకాశం దొరికే విధంగా మీరు ప్రయత్నిస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఏం చేసిందని చెప్పేసి మీరు పదే పదే ప్రశ్నిస్తున్నారు. మీరు గత 10 సంవత్సరాల నుండి కూడా మీరు భారతదేశానికి ముఖ్యమైనవి ఏం చేశారో మీరు చెప్పాలని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు భారతదేశంలో ఏ నీటి ప్రాజెక్టు తీసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ కట్టినవే. ఏ రాష్ట్రంలో చూసినా, ఏ జిల్లాలో చూసినా, ఏ విశ్వవిద్యాలయాలు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మించినవే. మరి అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏ పట్టణానికి పోయినా, ఏ పల్లెకి పోయినా ఇందిరమ్మ కాలనీలు, కాంగ్రెస్ పార్టీలో వేసినటువంటి రోడ్లు, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో కట్టించినటువంటి కాలేజీలు, ఇలా ఎన్నో అభివృద్ధి పదంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నడిపిస్తే మీరు ఈరోజు కేవలం హిందుత్వాన్ని అడ్డం పెట్టుకునే మీరు శాశ్వతంగా భారతదేశాన్ని పరిపాలించాలనే దుర్మార్గమైన ఆలోచనతోనే మీరు నెట్టుకొస్తున్నారు. ఇలాంటివి ఎక్కువ రోజులు కూడా నడసవు. మీ భారతీయ జనతా పార్టీ భూస్థాపితమయ్యే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి నేను ఖచ్చితంగా మీ భారతీయ జనతా పార్టీకి హెచ్చరిస్తున్నాను.